40 ఏళ్లు రాజకీయాల్లోకి వచ్చి ఈ 40 ఏళ్ల సంధి కూడా కాంగ్రెస్ లోనే ఉన్నాడు. ఎమ్మెల్యే అయ్యిండు, మంత్రి అయ్యిండు, ఎమ్మెల్సీ అయ్యిండు, బొచ్చుడు పదవులు చేసిండు. పోయిన పార్టీ ఎమ్మెల్యే ఓట్లల్లో ఓడిపోయిండు. ఇక అప్పుడు సాలయ్యింది అసలు కుంపటంతా. ఆయనను ఓడించిన ఆయనే కాంగ్రెస్ లో షరీక్ అయ్యేటాళ్లకు అలా ఉండలేక సొంత పార్టీలతోని ఒక పోరాటం కాదు, ఆఖరికి ఇక పార్టీ మారేతందుకు ముహూర్తం ఖరారు చేసుకుండు సారు. జీవన్ రెడ్డి సార్ కార్ ఎక్కేతందుకు డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ నెల 20నే సార్ కార్ ఎక్కేటిది. మళ్ళా ఉత్తగా కూడా కాదు, జగిత్యాల బహిరంగ సభ పెట్టాలే. గా సభకు మాజీ సీఎం కేసీఆర్ సార్ రావాలే. సార్ చేతులతోని గులాబీ షెల్లబట్ట కప్పుకోవాలి. ఇదేనట సార్ అనుకునేటిది. సభకు అన్ని ఏర్పాట్లు చేస్తుర్రు కూడా ఆల్రెడీ. పెద్ద ముచ్చటేంటిదంటే సారే దగ్గరుండి సభ ఏర్పాట్లను అరుసుకుంటుండు. ప్రజాక్షేత్రంలో ప్రజల పక్ష నిలబడి పోరాటం చేసే ఒక రాజకీయ పార్టీ అది వాళ్ళ కేసీఆర్ గారి సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కనబడుతుంది చెప్పండి. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కొరకు వారు ఏ విధంగా నడుం బిగించి వారు ముందుకు నడిచిండో, వారికి తోడుగా నిలిచి వీళ్ళ ప్రజల పక్ష నిలబడి ప్రజా సంక్షేమం కొరకు ప్రజాహితం కొరకు ఏదైతుందో పోరాటం చేసేటువంటి ఒక మరి అవకాశం పొందడానికి కొరకు మరి కేసీఆర్ గారితో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి భావించటం నేను ఒక విధంగా నా ఈ శేష జీవితంలో అయితే నాకైతే అదృష్టంగా భావిస్తామని. అంటే జగిత్యాల కార్ పార్టీకి బలం పెరిగినట్టే జీవన్ రెడ్డి సార్ రాకతోని. మరి 40 ఏళ్ల సంధి రాజకీయంలో ఉన్నాడు సారు. ఎమ్మెల్యే అయ్యిండు, మంత్రి అయ్యిండు, ఎమ్మెల్సీ అయ్యిండు. సార్ కు అభిమానులు బొచ్చడు మంది జగిత్యాల. ఆయన పోతున్నాడంటే ఆయన ఎంబడి పడిపోయేటోళ్లే బొచ్చడు మంది ఉండ్రట ఆడ. సార్ ఇంకా కార్ ఎక్కిందే లేదు. షై పార్టీ వాళ్ళు అరుచుకుంటూనే ఊర్రు. అప్పుడే ఏ నాయకుడినైతే అవినీతి ఆరోపణలపై విమర్శించినాడో, ఏ పార్టీనైతే ఇన్నేళ్లుగా కర్పూరపడుతూ వచ్చినాడో, ఏ నాయకుడు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే విమర్శించే దాంట్లో విపరీతమైన అవినీతి జరిగిందని చెప్పినాడో, ఆ నాయకుడు చెంతను చేరి ఆ నాయకుడు రావాలని ప్రజలు కోరుకుంటున్నారంటే ప్రజలు నవ్వుకుంటాం. ఇప్పటికీ మాకు జీవన్ రెడ్డి గారి పట్ల గౌరవం ఉంది. పెద్ద ఆయన సుదీర్ఘం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ వారు పోయిన పార్టీ ఆయన తప్పు చేశారనే మాట మాత్రం చెప్పక తప్పదు. ఇట్లా గులాబీ షెల్లబట్ట కప్పుకొని కారెక్కేతందుకు జీవనన్న తయారైతుంటే పదవుల కోసమే పార్టీ మారుతుండనేటిది కాంగ్రెస్ వాళ్ళు అంటున్న మాట. ఎవరిని అనుకున్నా జగిత్యాల జీవన్ రెడ్డి సార్ మాత్రం ఆయన పనుల ఆయన ఉన్నాడబ్బా. ఆంధ్రాల 3 రాజధానుల పంచాది ఒడవని ముచ్చటే అవుతుంది. అమరావతి ఆంధ్రాకు రాజధాని కావాలని ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు అంటుంటే, చల్ లేదు లేదు ఆంధ్రాకు 3 రాజధానులు ఉండాల్సిందే అనేటిది ప్రతిపక్షంలో ఉన్న పంక పార్టీ వాళ్ళు అంటున్న మాట. ఇదే మాట మీద మస్తు లోలులు అయితేనే ఉన్నాయి. ఈ నడుమనే మాజీ సీఎం మావిగన్ అని ఓ కొత్త పేరుతోని 3 రాజధానుల ముచ్చటను ముంగట పెడితే ఇప్పుడు దాని మీద నడుస్తున్నది లొల్లంతా. ఎక్కడిది మావిగన్ పేరు గన్ను వేల్చినట్టే పేలుస్తుంది పొర్రి. గా పేరును ఏ ముహూర్తాన బయట పెట్టిండో ఏమో గాని జగన్ అన్నను పొట్టు అరుచుకుంటుర్రు ఆంధ్రాల కూటమి పార్టీ వాళ్ళు. అంతేకాదు కుర్దు సొంత చెల్లె షర్మిలక్క కూడా సూటి పెట్టింది అన్నకు. ఎంతసేపు గన్నులు గొడ్డలేనా, ఎంతసేపు నరకాలి, చంపాలి, నాశనం చేయాలి, ఇదే నిర్మించాలి, కట్టాలి అన్న ఆలోచన వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండుంటే అధికారం లేకొచ్చిన 6 నెలల్లో జలయజ్ఞం పూర్తయిపోయింది. కనీసం రాజధాని కోసము ఇటుక మీద ఇటుక కూడా పెట్టలేదు. అధికారం లేకొచ్చిన కొన్ని రోజులకే ప్రజావేదిక అనుకుంటుంది, దాన్ని కూల్చేశారు. అప్పుడే అర్థం కావాల్సింది వీళ్ళ ఇంటెన్షన్ ఏమిటి అని. ఎప్పుడు గన్నులు గొడ్డళ్లైనా జగన్ పేరుతోని మావిగన్, పులివెందులకు అవినాష్ పేరుతోని అవి గొడ్డలి వెట్టుర్రి అన్నట్టే బాగా చెప్తా అరుచుకుంది షర్మిలక్క. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇట్లా 3 రాజధానులు చేసి ఇంగ్లీష్ అక్షరాలు కలిసేటట్టు కొత్తగా మావిగన్ పేరుతోని కొత్త రాజధాని పెట్టాలని పాత సీఎం సర్ చెప్పినుండే కదా. గా దాని మీద రగడైతుందన్నట్టు లీడర్లే కాదు సోషల్ మీడియాల మీములు, జగనన్న ఫోటోలతోని పోస్టులు, గమ్మతి బొమ్మలు. అటు పక్క పార్టీ వాళ్ళు ఊకుంటారా? వాళ్ళ తరీఖల వాళ్ళు కూడా అరుచుకుంటూనే ఊర్రు. ఈసొంటి ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టుకుంటా చల్ ఒకటే రాజధాని, అది కూడా అమరావతి ఉండాలని కూటమి పార్టీ వాళ్ళు. చల్ 3 ఉండాల్సిందే, దానికి మావిగన్ అని పేరు పెట్టాల్సిందేనని పంక పార్టీ వాళ్ళు. ఎక్కడిది రంజు మీద నడుస్తుంది అనుకో రాదు ఇప్పుడు ఆంధ్రాల రాజధానుల పంచాది.
అటు ఇటుగా 3 నెలలు అయ్యింది మున్సిపాలిటీ ఓట్లు ఒడిచి. కార్ పార్టీలు, షై పార్టీలు, పువ్వు పార్టీలకు నడమ తగ్గఫర్ నడిచింది పోటీ. నువ్వా నేనా అన్నట్టు పోటీ పడి ప్రచారం చేసిర్రు. కార్పొరేషన్, మున్సిపల్ చైర్మన్ సీట్లను తలా ఇన్ని దక్కించుకుర్రు. అధికార పార్టీలతోని పోటీ పడేటందుకు కార్ పార్టీలు కూడా ఏం తగ్గలేదు సుమా. ఆయన ఎప్పుడో ఒడిచినాయి కదా ఓట్లు, ఇప్పుడు ఎందుకు ఆ ముచ్చట అని అంటారా? ఈ వార్త చూడుర్రి, ఎందుకో మీకే తెలుస్తుంది. ఒక్కొక్కరిని పిలిచిండు, చెల్లబట్టలు కప్పిండు, సన్మానం చేసిండు. ఎవరు అనుకుంటుర్రు? వాళ్ళంతా ఇబ్రహీంపట్నంలో కార్ పార్టీ తరఫుకించి నిలబడి గెలిచిన చైర్పర్సన్, కౌన్సిలర్లు, చుట్టుముట్టుండేటి ఊళ్లలో కార్ పార్టీ తరఫుకించి గెలిచిన సర్పంచ్లు. ఇబ్రహీంపట్నంలో కార్ పార్టీ కార్యకర్తలు మీటింగ్ పెట్టుకుంటే ఆ కార్యానికి పెద్ద చుట్టం లెక్కన కార్ పార్టీ ముఖ్య లీడర్ రామన్న వచ్చిండు. అంత పెద్ద లీడర్ వస్తున్నాడంటే చిన్నగా ఉంటదా ముచ్చట? సార్ కార్ దిగుడే ఆల్చం అంతా ఎదురుగా పోయి ఎదుర్కొర్రు. ముందుగా లోకల్ లీడర్లు మాట్లాడిర్రు. అటెంక రామన్నకు మైక్ ఇచ్చిర్రు. ఇగూకుంటాడా? సర్కారోలను పొట్టు పొట్టు అరుచుకుంటూ సారు. ఇబ్రహీంపట్నంలో మీరందరూ గట్టిగా పోరాటం చేస్తే మరి 24 సీట్లకు గాను 13 కౌన్సిలర్ సీట్లు మనకు రైట్ రాయల్ గా ప్రజలు మనకు అప్పచెప్పింది. మొండితనంతో జిద్దుతో గెలిచి తీరాలే ప్రజాస్వామ్యం అని చెప్పి మొండిగా పోరాటం చేసి మన 13 మంది కౌన్సిలర్లు ఇవాళ ఇక్కడ గెలిపించింది మన పార్టీని కాదు, గెలిపించింది ప్రజాస్వామ్యాన్ని. రేవంత్ రెడ్డి లాంటి అరాచక శక్తులతో కొట్లాడాలంటే చాలా ధైర్యం ఉండాలి. దాదాపు 2 నెలల పాటు ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాన్ని తట్టుకొని నిలిచిన మా కౌన్సిలర్లందరికీ నేను శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటాను. మున్సిపల్ ఓట్లు లెక్క పెట్టేటి కాడ తేడాలు చేసిర్రు. 2 నెలలు లెక్కలు తేలనీయలేదు. ఆఖరికి న్యాయమే గెలిచింది. ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి మున్సిపాలిటీలల్లా గులాబీ జెండా ఎగిరింది అని అనుకొచ్చిండు రామన్న. అప్పుడు సర్పంచ్ ఓట్లు, ఇప్పుడు మున్సిపాలిటీ ఓట్లు. 2 మాటల కారు రువ్వడి పెంచింది. వచ్చే ఓట్లల్లా కారు 100 మీద ఉరుకుద్ది. మేమే మళ్ళా అధికారంలోకి వస్తామనేటిది రామన్న అంటున్న మాట. ఇట్లా ఏడికి పోయినా కాంగ్రెస్ వాళ్ళకు సూటి పెట్టిండు. పోయిన 10 ఏళ్లు వాళ్ళు ఏమేం చేసిర్రో చెప్పుకుంటేనే ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు ఏమేం చేస్తలేరో పూసగుచ్చిండు. కార్ పార్టీ వాళ్ళ రువ్వడి మాత్రం చిన్నగా లేదు పొర్రి. హైడ్రా 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 తెలంగాణలో హైడ్రా పుట్టుకొచ్చిన కాడ నుంచి ఏడాగింత మతలబందినా కూడా బుల్డోజర్లు దింపుడే, కబ్జా భూముల కట్టిన బంగ్లాలు ఎంత పెద్దయైనా బాజప్తా నేలకు పడగొట్టుడే. తగ్గే ముచ్చటే లేదు, ఆలోచించేటి అవసరమే లేదు. పైరవీలుండవు, పలకరింపులుండవు. బుల్డోజర్ వచ్చిందా, బరాలు పెట్టిందా, నేలకు పడగొట్టిందా, ఇదే ముచ్చట. ఇగో అట్లనే ఇవాళ ఈడ కూడా. ఇది పాత వీడియో కాదుల్లో, బాజప్తా కొత్త వీడియోనే. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్ సర్కార్ జాగల్లా అడ్డగోలుగా కట్టిన బంగ్లాను పొతంబెట్టేటి కార్యం ముంగటేసుకురు హైడ్రా అధికారులు. అలా చూడుర్రి, 1/2 ఎకరం పెట్టువార్చుకొని ఎంత పెద్దగుందో బంగ్లా. ఇది గెస్ట్ హౌస్ ఉన్నట్టున్నది. ముద్దుగా కట్టిండు బెంగళూరు పెంకలతోని. ఇక చూడు మీదికెంచి చూస్తుంటే ఎంత ముద్దుగుందో. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపురంలో 1263 ఎకరాల సర్కార్ భూమి ఉంటే ఊళ్ళే కట్టుకున్న ఇండ్ల జోలికి పోకుండా సర్కార్ జాగా 860 ఎకరాల భూమిలో కబ్జాలు పెట్టి కట్టిన ఇండ్లను పొతం పెట్టేటి కార్యం పెట్టుకుర్రంతే. ఏం తక్కువ 15,000 కోట్ల రూపాయల ఇలగల భూమి మరి ఉత్తగానే ఇచ్చి పెడతారా? మాకు సంతోషంగా ఉంది ఈ పరిణామం. చాలా అంటే మాకు 40 ఏళ్ళ తర్వాత మా పోరాటంకి ఒక అంటే మాకు ప్లాట్లు వస్తాయని మేము అనుకుంటలేము. అంటే ఇది కోట్లనే ఉంది, ఇది మాకు వస్తుంది అనుకుంటుంది. మాకు గవర్నమెంట్కి నడుస్తుంది. ఇది గవర్నమెంట్ గెలిస్తే గవర్నమెంట్ పోవచ్చు, ఇది మాకు గెలిస్తే మాకు రావచ్చు. కానీ మధ్యలో థర్డ్ పార్టీకి వెళ్ళిపోతుంది. అయితే మేము దీంట్లో కూడా మా రిక్వెస్ట్ ఏం చేసినామంటే, ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఇల్లులు ఉన్నాయో ఆ ఇల్లులు ఎవరు టచ్ చేయొద్దు సార్ అని చెప్పినాం. ఖాళీ వాళ్ళని మోసం చేసి అమ్మే వాళ్ళనే మీరు వాళ్ళని శిక్షించండి, కానీ వాళ్ళు ఎవరైతే పాపం ఇల్లులు కట్టుకున్నారో వాళ్ళ ఇల్లులు ఎవరు ముట్టుకోవద్దు, మాకు ఉన్న రిమైనింగ్ ల్యాండ్ వరకు మాకు ప్రొటెక్ట్ చేయండి సార్ అని చెప్పినాం. ఇట్లా హైడ్రా పనితనానికి అక్కడోళ్ళది ఒక మురిపేం కాదు. సీఎం రేవంత్ రెడ్డి ఫోటోకు పాలాభిషేకాలు చేసిర్రు కూడా. హైడ్రా వచ్చి కొద్ది గొప్ప తక్కువ 2 ఏళ్లు కాబట్టే అప్పటి సంధి ఇప్పటి వరకు ఏడ కబ్జా పెట్టిర్రనేటి మతలబ్ వచ్చినా ఆగేదే లేదు. బాజప్తా బుల్డోజర్లు దింపుడే అగో. అట్లనే ఇయాల ఈడ పొతం పెట్టిర్రు అన్నట్టు. ఒళ్ళొంచకుండా పాయసాలు కమాయించాలంటే దొంగతనం ఒకటే తొవ్వ. కానీ దొరికితే ఈ పంతా సాప్ అవుతుంది, మీదంగా ఇజ్జత్ కూడా పోతుంది. ఇక అడ్డమైన పని చేసేటోళ్లకు నీతి నియత్ ఏం ఉండదు. పగలు రాత్రి అనే పట్టింపులైతే అసలే ఉండవు. సూటి వెట్టుడు, ఇల్లు గుల్ల చేసుడు. దొరికితే దొంగ, లేకుంటే దొర. అగో అట్లనే అనుకున్న కొందరు బద్మాషగాళ్ళు సిరిసిల్ల జిల్లాల ఓ ATMకే సూటి పెట్టిర్రట. పాండ్రిగా ముచ్చటేందో చూసి చూద్దాం.
ఓరి మీ చేతులకు జట్టలు పుట్ట కదరా చూసినారులా ఎంత పని చేసిర్రో. ఎల్లారెడ్డి పట్టణంలో SBI ATM ను మిషన్కి మిషనే లేపుకోపోయారు దొంగ బద్మాషిగా వాళ్ళు. అందులున్న 8 లక్షల రూపాయలు తీసుకొని ఉల్లిగడ్డల సుత పనికిరానికి ఇనుప సామాను మాకెందుకు అని చెక్కలు వలగొట్టి రోడ్డు మీద వారేసిపోయారు. అయితే శనివారం అర్ధరాత్రి దొంగ తహసీల్గాలు SBI ATM లో దొంగతనం చేద్దామని వచ్చిరట. కానీ మిషన్ ఎంతకు తెలుసుకోకపోయేటాలకు గిట్లయితే కాదని చెప్పి ఏకంగా మిషన్కి మిషనే లేపేసిన ఉద్దెరగాళ్ళు. వైర్లు వీర్లు ఆయన కత్తిరించి ఏకంగా మిషన్ తో సాతలా ఉసుకో అన్నారు. ఇక ఆడికెంచి ఎటు వైర్రో ఏం పాడో గాని అందున్న పైసలు తీసుకొని మిషన్ తునకలు చేసిరు. అటెనక అక్కపల్లి బుగ్గ రాజరాజేశ్వర స్వామి గుడికి పోయే తొవ్వల గిట్ల అడ్డం దొడ్డం బారేసిపోయారు. అప్పటికే స్పెషల్ టీం లెక్క దిగి దోలాడుతున్న పోలీసులకు ముచ్చటెరక చేసిరు అక్కడి జనాలు. సీన్ కార్డ్ చేస్తే మిషన్ కాడికి చేరుకున్న కాకీలు వాటి మీదేమైనా ఏలి ముద్రలు ఉన్నాయా లేవా అని తేరిపారా చూసిరు. అక్కడికెంచి మిషన్ ఇంత దూరం తెచ్చారంటే దొంగలు ఎటు నుంచి ఎటు పోవచ్చు అని సీసీ కెమెరాలలో ఎంకులాడే పనిలో పడ్డారు. మరి అలా ఉన్న పైసలు ఎవరి పాలైనయో ఎవరి బంధువులు పోయినాయో ఏమో గాని పక్కున వల కొట్టి పైసలు అందుకొని అవతల పడ్డారు సోడిగాళ్ళు. అయినా సరే దొంగలను ఎంత దబ్బినైతే అంత దబ్బిన పట్టుకుంటాం అని గట్టి పట్టు మీదనే ఉన్నారట కాకీలు. అయితే పెద్ద ముచ్చట ఏంటంటే ఈ ATM పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉందట. అయినా కూడా మిషన్కి మిషనే లేపిరంటే మా ఎల్లారెడ్డి పోలీసులు ఎంత సిన్సియర్ గా డ్యూటీ చేస్తురో చూడరే అని అనుకోబట్టి అక్కడి జనాలు. మరి దొంగలను ఎట్లా పట్టుకుంటారో ఏమో చూడాలి. తిరుపతికి పోతుర్రని ఎరకైతే చాలు వచ్చేటప్పుడు నాకు 2 లడ్డూలు పట్టుకరా పైసలు కొడతా అని కొందరంటే పోయి వచ్చిన వాళ్ళను లడ్డూ ప్రసాదం లేదా అని అడుగుతుంటారు ఇంకొందరు. ఎందుకంటే తిరుపతి వెంకన్న స్వామి లడ్డూ ప్రసాదం రుచి అంత గొప్పది. మరి కొండ మీద దేవుని దర్శనం ఎంత భాగ్యము, లడ్డూ ప్రసాదం దొరుకుడు కూడా అంతే భాగ్యం అని అనుకుంటారు భక్తులు. అందుకే ఈ తీర్ల రికార్డు కొడుతుంది లడ్డూ ప్రసాదం. వారే వా తిరుపతి వెంకన్న స్వామి లడ్డూ ప్రసాదమా మజాకనా? కొండ మీదకి పోయిన భక్తులంతా సంచుల లడ్డూలు నింపుకొస్తుంటే ఆ లడ్డు ఆదాయంగిన మస్తు పెరుగుతుందట సాములోరికి. అదిగిన అట్టిట్లా కాదు సుమా, రికార్డుల మోత మోగిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 13,95,00,000 లడ్డూలను అమ్మి ఎన్నడూ లేనంత రికార్డు కొట్టిందట టీటీడీ. ఒక్క లడ్డూలు అమ్మితేనే వెంకన్న స్వామికి 567 కోట్ల రూపాయల ఆమ్దాన్ వచ్చిందట. అంటే చూసుకోరే ఏ రేంజ్ లో గిరాకీ నడుస్తుందో. అయినా పోయినోళ్ళు వచ్చేనే వస్తారా? ఇంటోళ్ళకు చుట్టాలకు దోస్తులకు సరిపోను ప్రసాదం దేవాలనా. అందుకే ఒక్కొక్కరు పిక్కటంగా మెలుకొని వచ్చేటాలకు గీతీర్ల రికార్డు కొడుతుంది లడ్డూ ప్రసాదం. అట్లయినా కూడా రోజుకు 4 లక్షల లడ్డూలు చేసుకుంటే చేసిన కాడికి మొత్తం అమ్ముతున్నారట. లెక్కకైతే కొండ మీద పోయిన భక్తులంతా వెంకన్న స్వామి దర్శనం అవడే ఆల్చాం లడ్డూ ప్రసాదానికి లైన్ కడుతుంటారు ఎమ్మటే. దేవుని దర్శనం అవుడు ఎంత అదృష్టమో గా లడ్డూ ప్రసాదం దొరుకుడు చూస్తే అంతే అదృష్టం అని అనుకుంటుంటారు. అందుకే గట్ల ఎగవడొస్తున్న భక్తుల రాకడ జయంగా టీటీడీకి కొత్త రికార్డు వచ్చింది. మొత్తానికి భక్తులు ఎంతమంది వచ్చినా సరే సరిపోను లడ్డూలు తయారు చేస్తాం. రుచి క్వాలిటీలో రాజీపడే ముచ్చటే లేదు. వెంకన్న స్వామి లడ్డూ ప్రసాదం రుచి ఎల్లకాలం యాది పెట్టుకునేటట్టు చేస్తామంటారు టీటీడీ అధికారులు. ఏదేమైనా ఒక లడ్డూలు అమ్మితేనే 100 కోట్ల రూపాయల ఆమ్దాన్ వచ్చిందంటే గా 7 కొండల వాడు ఎంత శ్రీమంతుడో కదా అని అనుకుంటారు భక్తులు. కిరాణా దుకాణంకు పోతే ఫోన్లకెంచే పైసలు కడుతున్నాం, వైన్ షాప్ కడికి పోతే ఫోన్లకెంచే పైసలు కొడుతున్నాం, మెడికల్ షాపులు, హోటళ్లు, పెట్రోల్ బంకులు, సినిమా టాకీస్లు, షాపింగ్ మాల్లు ఇంకా ఏవైనా కానీ యుర్రి అన్ని బిల్లులు ఫోన్లకెంచే కడుతున్నాం. అది ఫోన్ పే అన్నా కానీ గూగుల్ పే అన్నా కానీ మొత్తానికి UPI పేమెంట్లకు అలవాటు పడ్డారు జనాలు. అయితే ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే UPI పేమెంట్లకు 10 ఏళ్లు నిండినాయి. మనం మన ఫోన్లలో వాడుతున్న ఆన్లైన్ పేమెంట్లున్నాయి కదా, అగో ఆ ఇకమత్ వచ్చి ఇయాల్టికి సరిగ్గా 10 ఏళ్లట. అయితే దేశం మొత్తం డిజిటల్ పేమెంట్ల దిక్కు మళ్ళీయాలే, నగదు చెల్లింపులు తక్కువ చేయాలి అని MPCI వాళ్ళు 2016లో చేసిన ఉపాయమట ఈ UPI. అట్లా ఆనాడు చాలైన ఈ ఇకమత్ రోజు రోజుకు కోట్లకు చేరింది. అట్లిప్పుడు దేశం మొత్తం మీద 50 కోట్ల మంది UPI పేమెంట్ సౌలత్ వాడుతుర్రు. ఇంట్లో 504 బ్యాంకులు 6.5 కోట్ల మంది దందా చేసేటోళ్లతోని దునియాల్నే తోపు తురుము చెల్లింపుల వ్యవస్థ అని పేరుకెక్కింది. అంతే కదా మరి, చాయ్ కాడ నుంచి మొదలు పెడితే లక్షల రూపాయల విలువ చేసే సరుకు సామాన్ల దాకా అన్ని పేమెంట్లు UPIలనే చేస్తుర్రు చాలా మంది. ఇక ఈ ముచ్చటిట్లా పెడితే ఈ నడుమ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఓ కొత్త ముచ్చట చెప్పిర్రట. అదేందంటే ఇన్నొద్దులు ఎవరికన్నా 10,000 రూపాయలు పంపిస్తే వెంటనే పోయేది కదా, కానీ ఈ కాడ నుంచి అట్లా వెంటనే పోకుండా గంట తర్వాత పోయేటట్లు ఉపాయం చేస్తుర్రట. అది కూడా కొత్తోళ్లకు. ఎందుకంటే
ఆంధ్ర బాద్రలా ఒకరికి కొట్టబోయి ఒకరికి కొడుతుంటారు కదా, అగో అట్లా తప్పుగా కొట్టినప్పుడు చూసుకునేందుకు ఆ గంట టైం అన్నట్టు. ఇక ఇదే ముచ్చట మీద కొందరు ఎమర్జెన్సీ అయితే గంట సేపు ఆగాలనా అని అడిగితే ఈ రూల్ అందరికీ కాదు, ఇంతవరకు పేమెంట్ చేయనోళ్లకు మాత్రమే అనే ముచ్చట్లు కూడా ఇరవడుతున్నాయి. మరిగా ఆ రూల్ ఏ పాటి ముంగడ పడుతుందో ఏమో గాని యూపీఐ వచ్చినాకనైతే పేమెంట్ చేసుడు చాలా అల్కగైపోయింది పో అనేది జనం అంటున్న మాట.